హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకొని మన అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఫైనల్లీ దేవరం మూవీ అయితే చూసేసా భయ్య. దేవరం మూవీ చూసాక నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ అండ్ ఆ యాక్షన్ సీన్స్ చూస్తుంటే మైండ్ దొబ్బింది భయ్య. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ కోసం మూవీ చూడొచ్చు అనిపించింది నాకైతే. ఎన్టీఆర్ అనే ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ ఆయుధ పూజ సీక్వెన్సెస్ అండ్ కుస్తీ ఫైట్ సీన్స్ చాలా బాగా తీశారు. అండ్ అనిరుద్ధ్ అన్న బీజిఎం అయితే అరాచకం పుట్టించేసాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నాకైతే ఒక్కటే అనిపించింది, కొరటాల సార్ అంటే ఎన్టీఆర్ అన్న ఈసారి ఇట్టు కొట్టేశారని. అండ్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తారని. మెయిన్లీ ప్రకాష్ రాజ్ సార్ ఎన్టీఆర్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్స్ అండ్ ఆ ట్విస్ట్లు మూవీకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా దేవరా పాస్ట్ లో జరిగిన స్టోరీ చూపిస్తారు. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రజెంట్కి వచ్చేస్తారు. ఆ సిప్స్లో దొంగతనాలకు వెళ్ళడం, ఆ ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు భయ్య. వరా క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. ట్రైలర్లో చూసినప్పుడు వరా క్యారెక్టర్ బాగోదేమో, ఇన్నోసెంట్లో చూపించారు అనుకున్నా. బట్ వరా క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఆ సార్క్ సీన్ అండ్ ఆ కుస్తీ ఫైట్ సీన్స్ అయితే మెంటల్ ఎక్కించేశాడు. అండ్ అంతేకాదు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువగా పెట్టారు భయ్య మూవీలో. అది మాత్రం చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. అండ్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగుంది. ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే ఇరగదీస్తాడు. బట్ కొన్ని డైలాగ్స్ అవి మన సైఫ్ అలీ ఖాన్కి కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. డబ్బింగ్ అదే అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం ల్యాగ్ అయిపోయింది భయ్య. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత హైప్ అయితే సెకండ్ హాఫ్లో లేదనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం డౌన్ అయిపోయింది మూవీ. సెకండ్ హాఫ్లో ఆ హైప్ మెయింటైన్ చేయలేకపోయారనే చెప్పాలి. బట్ మధ్యలో ఆ ట్విస్ట్లో ప్రీ క్లైమాక్స్ సీన్స్ అయితే అరాచకం అనే చెప్పాలి. బట్ ఈ మూవీ వన్ పార్ట్తో ఎండ్ చేసేసి ఉంటే బాగుంది అనిపించింది. దీనికి మళ్ళీ సెకండ్ పార్ట్ ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సెకండ్ పార్ట్ తీసేంత హైప్ అయితే లేదనిపించింది మూవీకి. ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రమే సినిమాని నిలబెట్టింది భయ్య. అండ్ అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ బాగుంది భయ్య, చూడొచ్చు. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీస్తో సరదాగా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. గైస్, ఈ మూవీ మీరు కూడా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్య. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.